హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు నేను ఒక చిన్న డెజర్ట్ చూపిద్దాం అనుకున్నాను. సో నేను దీనికి ఒక చిన్న కంటెంట్ యాడ్ చేసి చూపిద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. లేడీస్ అన్నాక ప్రతి యాక్టివిటీలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. వాళ్ళు లేకుండా ఇంట్లో వర్క్స్ అని కష్టం కదా. లైక్ ఇలా హౌస్ హోల్డ్ యాక్టివిటీ అనేసి కిడ్స్ పని, కుకింగ్ ఉంటుంది. ఇలా అన్నీ చేసి మనం చాలా టయర్డ్ అయిపోతాము. ఈ డేస్లో మనం ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్లో మనం ఊరికే టైర్డ్ అయిపోతున్నాం. సో ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయాలి అంటే కొంచెం హెల్దీ డైట్ తీసుకోవాలి. సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా డైలీ మెడిటేషన్ ఒక 10 minutes, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రూట్స్ అనమాట, ఈ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇవన్నీ మనం డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మనం ఇవన్నీ తినాలి అంటే బట్ మనకి అన్నీ ఇలా రాగా మనకి ఎక్కువ కదా. సో ఏదైనా టేస్టీగా డిఫరెంట్గా చేసుకొని ఆ రెసిపీతో కనుక మనం తిన్నాము అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తింటామన్నమాట. సో ఇది మనకి కానీ కిడ్స్కి కానీ ఎవరికన్నా మంచిదే. సో ఇలా నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది వచ్చేసి దీనికి కావాల్సిన మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్ అండ్ షుగర్. ఫస్ట్ మనం ఒక 2 spoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ నేను తీసుకున్నాను. మేక్ షూర్ అండి ఇందులో మాత్రం మనం కంపల్సరీగా చల్ల పాలే పోయాలి, ఎందుకంటే లంప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో వేడి పాలు అయితే అస్సలు పోయొద్దు. నోట్ దిస్ పాయింట్ అనమాట. ఎందుకంటే గట్టిగా చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఫెయిల్ అయ్యాను ఒకసారి, అలా తెలియక లైట్గా వేడే కదా అని పోసేసి. సో చల్ల పాలు తీసుకొని లైట్గా ఇప్పుడు నేను చూపించిన కదా ఆ టెక్స్చర్ వచ్చేదాకా కొంచెం బాగా సాఫ్ట్గా గ్రేట్ చేసుకోవాలి. దాన్ని బాగా తిప్పి కొంచెం సాఫ్ట్గా లంప్స్ ఏం లేకుండా అలా ఉంచుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఈ బౌల్ వేడి చేస్తున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేస్తాను. నేను వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను పాలు, అంటే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలుకి 2 spoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్. ఇఫ్ మీకు ఇంకొంచెం చిక్కగా కావాలి లైక్ చేస్తారంటే కొంచెం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఏదైనా ఒకటే, టేస్ట్ అనేది సేమ్ అనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఆ పాలు వేడి చేస్తానన్నమాట. మన దగ్గర వేడి పాలు ఉంటే కనుక వేడి పాలైనా పోసుకోవచ్చు. జస్ట్ ఆ పౌడర్ని మిక్స్ చేసే వరకు చల్ల పాలు పోసుకోవాలి, అంతే. ఇప్పుడు నేను ఆ పాలు పోసేసి అవి వేడి చేస్తాను. ఇందులో నేను 1 గ్లాస్ పాలకి 1/2 గ్లాస్ ఆఫ్ షుగర్ అనమాట. దీని ప్లేస్లో మనం షుగర్ కానీ, హనీ కానీ, బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే తినే కొంచెం సాటిస్ఫైడ్గా తింటే బాగుంటుంది అన్నట్లు నేను షుగరే తీసుకున్నాను. హనీ కనుకైతే హనీని వేడి పాలల్లో వేయొద్దనమాట. కస్టర్డ్ పౌడర్ వేసి నెక్స్ట్ హనీ వేసుకోండి. బెల్లం అయితే ఇదే ప్రొసీజర్. ఇప్పుడు ఈ షుగర్ కొంచెం కరిగితే చాలు. కరిగిపోయింది అంటే మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం, నెక్స్ట్ స్టెప్లోకి. ఇప్పుడు అది నాది షుగర్ కరిగిపోయింది. సో నేను ఈ కస్టర్డ్ పౌడర్ ఇందాక కలిపి పెట్టాను కదా, ఇది మనం ఫ్లేమ్ చిన్న చేసుకొని మిక్స్ చేస్తూ పోసుకోవాలన్నమాట. ఎట్ ఏ టైం పోసామంటే అది గడ్డలాగా ఫామ్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా పోయండి. ఒక హ్యాండ్తో పోస్తూ ఒక హ్యాండ్తో తిప్పుతూ పోయండి. అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. అప్పుడు పోయగానే కొంచెం బాగా ఫాస్ట్గా కలబెట్టాలన్నమాట, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నేను ఇలా కలబెట్టేసాను. ఇది మనకి కొంచెం చిక్కగా ఫామ్ అవుతుంది. కొంచెం స్మెల్ కూడా మనకి వెనిలా ఫ్లేవర్ స్మెల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. కొంచెం థిక్ అయితే సరిపోతుంది. ఒక్క 1 minute 2 minutes కదా థిక్ అయిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పౌడర్ ఎక్కువ వేసుకున్నామంటే ఇంకా థిక్గా అవుతుంది. నేనైతే అంత చిక్కగా మా ఇంట్లో తాగరు, అందుకని నేను కొంచెం మీడియంగానే వేసుకున్నాను. ఇంకా ఇది ఒకవేళ చాలకపోతే ప్రాబ్లం ఏం లేదు. షుగర్ అనేది లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూల్ చేయాలన్నమాట. చల్లగా అయ్యేదాకా ఆరబెట్టాలి. ఈ ఆరబెట్టే టైంలో మనం ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకుందాం. ఇందాక చూపించాను కదా అవే కాదు, నేను ఇవి వేసాను. స్ట్రెస్ రిలీఫ్ ఐటమ్స్ అనేసి మనకు కావాలంటే ఇంకా మనం గ్రేప్స్ వేసుకోవచ్చు, పపాయ వేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, జాంకాయ మాత్రం వేసుకోవద్దు. ఫ్రూట్స్ ఏదన్నా వేసుకోవచ్చు అన్నాను కాబట్టి జాంకాయ వేసుకుంటే టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇంకా చెర్రీస్ వేసుకోవచ్చు, కిస్మిస్, ఏదైనా స్వీట్నెస్, అంతే. స్వీట్నెస్ ఉంటే చాలు. ఇలా నేను మొత్తం కట్ చేసి పెట్టేసుకొని ఈ లోపల అది కూల్ అయిపోయింది. ఈ కట్ చేసినవన్నీ నేను అందులో 1 by 1 మిక్స్ చేస్తాను అనమాట. ఇవన్నీ మిక్స్ చేసి నెక్స్ట్ ఫ్రీజ్ చేసుకుందాం. ఫ్రీజ్ చేసుకుంటే లేదు అంటే మనకు అట్లానే కావాలంటే అలా అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నేను ఇలా చేసేసాను, ఉన్నవన్నీ వేసాను. నా దగ్గర ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి, సో నేను ఇవే వేసాను. మనకి స్ట్రెస్ తగ్గడానికి ఇంకా బెర్రీస్ ఉంటే గ్రేప్స్,
బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ అలాంటివి ఏవి అవైలబుల్లో ఉంటే అవన్నీ తీసుకోండి. స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. జాబ్ చేసే వాళ్ళకి కానీ, ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లలు మేము చూపిస్తున్నాం. సో మనం అవన్నీ తగ్గాలి అంటే మనం ఇలా హెల్తీగా తీసుకున్నాము అంటే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇందులో ఏముంది, అన్నీ మంచి ఐటమ్సే. ఇలా అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని తీసుకోవడమే. కొంచెం హామ్ అయ్యేది అంటే కొంచెం షుగర్ కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు జాగరీతో, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇలా తీసేసుకొని నేను గ్లాస్లోకి తీసుకున్నాను అనమాట. ఇందులో నేను ఎక్స్ట్రాగా ఒక చియా సీడ్స్ యాడ్ చేశాను. చియా సీడ్స్ బెనిఫిట్స్ నేను ఇంతవరకు చెప్పాను ఒక షార్ట్ వీడియోలో. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది, వెయిట్ లాస్కి కానీ హెల్త్కి కానీ అన్ని విధాలుగా చియా సీడ్స్ వల్ల మొత్తం బెనిఫిట్స్. సో నేను కొంచెం ఒక కప్ ఆఫ్ చియా సీడ్స్ వేస్తున్నాను, సోక్ చేసినాయి అనమాట. నేను ఒక 15 to 20 minutes ముందే సోక్ చేశాను, బట్ ఆ క్లిప్ మిస్ అయింది, యాడ్ చేయలేదు, సారీ ఫర్ దట్. ఇంకా నేను అది యాడ్ చేసేసి అన్నీ కలిపేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకంటే పిల్లలు వచ్చేసరికి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం చల్లగా ఉంటే ఫాస్ట్గా తినేస్తారు. ఇంక ఇలా మొత్తం వేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పిల్లలు లంచ్ టైంకి వచ్చేసరికి అది చల్లగా అయిందనమాట. ఎలానో మనకు ఉండేది ఎప్పుడు సమ్మరే కాబట్టి వాళ్ళు ఎండ నుంచి వస్తారు కాబట్టి ప్రశాంతంగా తింటారు. సో మీరు టేస్ట్ చేసి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Thanks for watching my video. Thank you.